Hi guys, welcome to my channel. This video is about The Boys Season 2 Episode 8 recap. So ఎవరైనా ఎపిసోడ్ 8 చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్. ది బాయ్స్ ప్రీవియస్ రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేశా. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. లాస్ట్ ఎపిసోడ్ లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ వాట్ కి కాంపౌండ్ వి యూజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. కాంపౌండ్ వి డోస్ పెంచి ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ మంది సూపర్ హీరోస్ ని వాట్ జనరేట్ చేయాలని ప్రెసిడెంట్ అనుకుంటాడు. మెలరీ అండ్ కాంగ్రెస్ ఉమెన్ విక్టోరియాకి ఈ మ్యాటర్ అస్సలు నచ్చదు. బట్ ఇప్పుడేం చేసినా ప్రెసిడెంట్ తన డెసిషన్ ని మార్చుకునే ఛాన్సే లేదని ప్రెసిడెంట్ అసిస్టెంట్ అంటాడు. ఇప్పుడు వైలెన్స్ తప్ప వేరే ఆప్షనే లేదని బాయ్స్ గ్యాంగ్ కి అర్థమైపోతుంది. సో వాళ్ళు సూప్స్ అందరినీ ఒక్కొక్కరిగా లేపేద్దాం అనుకుంటారు అండ్ దానికి తగ్గ ప్రిపరేషన్స్ చేస్తుంటారు. బట్ యానీ అండ్ హ్యూయి వితౌట్ ఎనీ వయలెన్స్ వాట్ని టేక్ డౌన్ చేద్దామని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు బాయ్స్ గ్యాంగ్ కి ఒక్కరోజు టైం అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ కోర్టులో ఎవరు అటాక్ చేశారో హోమ్లాండర్ అండ్ స్టామ్ ఫ్రంట్ కి కూడా తెలియదు. బట్ అదంతా చేయించింది ఎడ్గరే అని హోమ్లాండర్ అనుకుంటాడు. యానీ అండ్ హ్యూయి మేవ్ ని కలిసి వాట్ కి అగేన్స్ట్ గా మాట్లాడమని హెల్ప్ అడుగుతారు. బట్ మేవ్ వీటన్నిటితో అలసిపోయింది. సో ఆమె వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. బెక్క వాట్ సీక్రెట్ ఫెసిలిటీ నుంచి తప్పించుకొని బుచ్చర్ ని కలిసి రయాన్ గురించి చెప్తుంది. ఆలిస్టర్ ఎడ్గర్ ని కలిసి డీప్ అండ్ ఏ ట్రైన్ ని మళ్ళీ 7 లో రీజాయిన్ చేసుకోమని అడుగుతాడు. లాస్ట్ ఎపిసోడ్ లో షాక్ వేవ్ కూడా చనిపోతాడు. సో 7 లో ఏ ట్రైన్ కోసం వేకెన్సీ అయితే ఉంది. బట్ అప్పుడు ఎడ్గర్ ఇండైరెక్ట్లీ స్టామ్ ఫ్రంట్ పెద్ద రేసిస్ట్, సో ఆమెకి ఏ ట్రైన్ 7 లో ఉండడం ఇష్టం లేదు అన్నట్టు హింట్ ఇస్తాడు. ఈ మాటల్ని ఏ ట్రైన్ సీక్రెట్లీ వినేస్తాడు అండ్ తను 7 లో రీజాయిన్ అవ్వాలి అంటే ఆ స్టామ్ ఫ్రంట్ ని లేపేయాలని అనుకుంటాడు. రయాన్ వాట్ టవర్ లో యాష్లీతో టైం పాస్ చేస్తుంటాడు. అయితే రయాన్ వాళ్ళ మామ్ ని మిస్ అవుతుంటాడు. హోమ్లాండర్ అండ్ స్టామ్ ఫ్రంట్ రయాన్ మూడ్ ని చేంజ్ చేయడానికి రయాన్ ని వాట్ రెస్టారెంట్ కి తీసుకువెళ్తారు. అక్కడ హోమ్లాండర్ అండ్ స్టామ్ ఫ్రంట్ ఫ్యాన్స్ వాళ్ళని చుట్టుముట్టేస్తారు. అంతమంది జనాల్ని చూసి రయాన్ పానిక్ అయిపోతాడు. అప్పుడు హోమ్లాండర్ రయాన్ ని తీసుకుని తన ప్రైవేట్ కాటేజ్ కి వెళ్ళిపోతాడు. యానీ అండ్ హ్యూయి మేవ్ దగ్గర నుంచి రిటర్న్ అవుతుంటే వాళ్ళని ఏ ట్రైన్ కలుస్తాడు అండ్ వాళ్ళకి స్టామ్ ఫ్రంట్ కి సంబంధించిన ఫైల్ ఇస్తాడు. అందులో స్టామ్ ఫ్రంట్ బయోడేటా మొత్తం ఉంటుంది. బుచ్చర్ ఎడ్గర్ ని కలుస్తాడు. అప్పుడు జరిగే డిస్కషన్ లో ఎడ్గర్ బుచ్చర్ తో నాకు తెలుసు స్టామ్ ఫ్రంట్ రేసిస్ట్ బిహేవియర్ పబ్లిక్ లో యాంగర్ ని పెంచుతుందని, బట్ మాకు అదే కావాలి. పబ్లిక్ కోపంతో కాంపౌండ్ వీని యాక్సెప్ట్ చేయాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ బిజినెస్ అని అంటాడు. అయితే రయాన్ హోమ్లాండర్ దగ్గర ఉండటం బుచ్చర్ అండ్ ఎడ్గర్ ఇద్దరికీ ఇష్టం లేదు. బుచ్చర్ ఎడ్గర్ తో రయాన్ ని హోమ్లాండర్ నుంచి వేరు చేయడానికి నేను హెల్ప్ చేస్తా, బట్ దానికి రిటర్న్ గా నువ్వు రయాన్ ని ఎవ్వరికి తెలియని సేఫ్ అండ్ సీక్రెట్ ప్లేస్ లో ఉంచాలి. ఈవెన్ బెక్క అడిగినా సరే రయాన్ ఎక్కడున్నాడనేది చెప్పకూడదు అని చెప్తాడు. రయాన్ దొరకగానే నేను వాట్ వాళ్ళకి ఫోన్ త్రూ సిగ్నల్ పంపుతా, వచ్చి రయాన్ ని కలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు. అండ్ దే హ్యావ్ ఎ డీల్. బుచ్చర్ బాయ్స్ ని కలిసి రయాన్ ని కాపాడే ప్లాన్ వేస్తాడు. బట్ వాళ్ళతో తను ఎడ్గర్ తో చేసిన డీల్ గురించి చెప్పడు. అయితే బెక్క బుచ్చర్ తో నువ్వు ఎలా అయినా సరే రయాన్ ని కాపాడి నా దగ్గరికి తీసుకురావాలి అని బుచ్చర్ తో లెన్నీ పైన ప్రామిస్ చేయిస్తుంది. హోమ్లాండర్ అండ్ స్టామ్ ఫ్రంట్ రయాన్ లేజర్ ఐ పవర్స్ ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళిద్దరూ రయాన్ తో నువ్వు ఎవరిని ఎక్కువ హేట్ చేస్తే వాళ్ళని తలుచుకో అని చెప్తారు. బట్ రయాన్ నాకు ఎవరిపైనా హేట్ ఫీలింగ్స్ లేవు అని అంటాడు. అయితే స్టామ్ ఫ్రంట్ అప్పుడు రయాన్ కి రేసిజం గురించి చెప్తుంది. దీన్ని మెంగరా ముందు చచ్చిపోతుంది స్టార్టింగ్ నుంచి. అప్పుడే స్టామ్ ఫ్రంట్ కి తన బయోడేటా మొత్తం మీడియాలో లీక్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ మొత్తం నాజీ స్టామ్ ఫ్రంట్ గురించే డిస్కస్ చేస్తుంటారు. స్టామ్ ఫ్రంట్ అక్కడి నుంచి వెళ్లిపోయాక బాయ్స్ వాట్ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేసి హోమ్లాండర్ ని డిస్ట్రాక్ట్ చేస్తారు. అప్పుడే బుచ్చర్ అండ్ బెక్క రయాన్ ని హోమ్లాండర్ కాటేజ్ నుంచి తీసుకువెళ్లిపోతారు. బుచ్చర్ రయాన్ అండ్ బెక్కని మెలరీ దగ్గరికి తీసుకువెళ్ళమని ఎంఎం కి చెప్తాడు. సో బుచ్చర్ తన డెసిషన్ ని చేంజ్ చేసుకున్నాడు. బెక్క ప్రామిస్ పనికొచ్చింది. అయితే ఎంఎం వాళ్ళని తీసుకువెళ్తుంటే స్టామ్ ఫ్రంట్ వచ్చి వాళ్ళ కార్ ని గాల్లో ఎగరేస్తుంది. వాట్ ఏజెంట్స్ బుచ్చర్ ఫోన్ ని ట్రాక్ చేస్తూ హోమ్లాండర్ కాటేజ్ కి వచ్చి హోమ్లాండర్ కి అడ్డంగా దొరికిపోతారు. హోమ్లాండర్ తన కొడుకు మిస్ అయ్యాడన్న కోపంతో ఆ ఏజెంట్స్ అందరినీ లేపేస్తాడు. బాయ్స్ గ్యాంగ్ స్టామ్ ఫ్రంట్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంటారు. బుచ్చర్ రయాన్ అండ్ బెక్కని తీసుకుని ఫారెస్ట్ లోకి పారిపోతాడు. స్టామ్ ఫ్రంట్ నార్మల్ హ్యూమన్స్ అయిన హ్యూయి, ఎంఎం అండ్ ఫ్రెంచిన్ అయితే ఎలాగో ఎగరేస్తుంది. బట్ కిమికో అండ్ స్టార్లైట్ కూడా స్టామ్ ఫ్రంట్ తో ఫైట్ చేయలేకపోతారు. అప్పుడు వస్తుంది క్వీన్ మేవ్. మేవ్, కిమికో అండ్ స్టార్లైట్ ముగ్గురు కలిసి స్టామ్ ఫ్రంట్ బ్యాండ్ బజాయిస్తారు. అలా వెయ్యండి, దానికి చితగ్గొట్టేస్తారు. మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీన్ ఆఫ్ సీజన్ 2.
వాళ్ళు స్టామ్ ఫ్రంట్ ని చంపేలోపే స్టామ్ ఫ్రంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అక్కడి నుంచి పారిపోయిన స్టామ్ ఫ్రంట్ బెక్కా అండ్ బుచ్చర్ ని కలుస్తుంది. రయాన్ని కాపాడడానికి బెక్కా కత్తితో స్టామ్ ఫ్రంట్ కంట్లో పొడి చేస్తుంది. బాగా అయిందా? అయితే అప్పుడు స్టామ్ ఫ్రంట్ కోపంతో బెక్కా గొంతు పిసికేస్తూ ఉంటుంది. రయాన్కి అప్పుడు హేట్ అంటే ఏంటో తెలుస్తుంది. తన లేజర్ ఐస్ యూస్ చేసి స్టామ్ ఫ్రంట్ కాళ్ళు చేతులు వేరు వేరు చేసేస్తాడు. బట్ రయాన్ తన పవర్స్ ని కంట్రోల్ చేయలేకపోవడంతో ఆ అటాక్ లో బెక్కాని కూడా ఇంజూర్ చేస్తాడు అండ్ బెక్కా చనిపోతుంది. అయితే చనిపోయే ముందు బెక్కా బుచ్చర్ తో రయాన్ని జాగ్రత్తగా చూసుకొని ప్రామిస్ చేయించుకుంటుంది. బట్ బెక్కా చనిపోయాక బుచ్చర్ అయితే రయాన్ని సావ మింగుతాడు అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి హోమ్లాండర్ వచ్చి రయాన్ని తనతో రమ్మంటాడు. బట్ రయాన్ అప్పుడు బుచ్చర్ వైపు వెళ్తాడు. హోమ్లాండర్ బుచ్చర్ ని లేపేద్దాం అనుకుంటాడు. బట్ అప్పుడే మేవ్ అక్కడికి వచ్చి ఆ ప్లేన్ క్రాష్ వీడియో చూపించి నువ్వు ఇప్పుడు వీళ్ళని, స్టార్లైట్ ని, నన్ను అండ్ ఎలిన్ అని వదిలేయాలి, లేదంటే ఈ వీడియోని నేను మీడియాకి లీక్ చేస్తా. ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయావు. ఈ వీడియోని కానీ పబ్లిక్ చూస్తే ఇక నువ్వు చచ్చేంత వరకు నిన్ను ఒక్కరు కూడా ఇష్టపడరు అని బ్లాక్మెయిల్ చేస్తుంది. హోమ్లాండర్ యొక్క పీకేదేమి లేక బుచ్చర్ అండ్ రయాన్ ని అక్కడి నుంచి వెళ్ళనిస్తాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ త్రూ వాట్ జరిగిన ఇష్యూస్ అన్నిటికీ స్టామ్ ఫ్రంటే కారణమని చెప్పి కాంపౌండ్ వి డిస్ట్రిబ్యూషన్ ని టెంపరీగా ఆపేస్తారు. స్టార్లైట్ మళ్ళీ 7 లో జాయిన్ అయిపోతుంది. మేవ్ అండ్ స్టార్లైట్ స్టామ్ ఫ్రంట్ ని పట్టుకున్న హీరోస్ అయిపోతారు. హోమ్లాండర్ పబ్లిక్ తో వాట్ స్టామ్ ఫ్రంట్ ని ఒక సేఫ్ ప్లేస్ లో బంధించి ఉంచారని చెప్తాడు. ఆలిస్టర్ కి స్టామ్ ఫ్రంట్ ఫైల్ ని ఏ ట్రైనే లీక్ చేశాడని తెలిసిపోతుంది. బట్ స్టిల్ ఏ ట్రైన్ కి 7 లో రీజాయిన్ అయ్యే ఛాన్స్ వస్తుంది. బట్ డీప్ కి మాత్రం 7 లో నో ఎంట్రీ. సో ఇప్పుడు డీప్ భయ్య బాగా డీప్ గా హర్ట్ అయి చర్చ్ నుంచి వెళ్ళిపోతాడు. హ్యూయి యానీతో నేను బాయ్స్ నుంచి సపరేట్ అయిపోతా అని చెప్తాడు. బుచ్చర్ రయాన్ కి బెక్కా నెక్లెస్ ఇచ్చి రయాన్ ని మెలరీకి అప్పచెప్తాడు. మెలరీ బుచ్చర్ తో గవర్నమెంట్ బాయ్స్ గ్యాంగ్ పైన ఉన్న క్రైమ్స్ అన్నిటినీ కొట్టేసింది. బట్ నీకు ఇష్టముంటే నువ్వు మాతో కలిసి సీక్రెట్ గా పని చేయొచ్చు అని అంటుంది. అది విని బుచ్చర్ స్వాగ్ తో సన్ గ్లాసెస్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో బుచ్చర్ ఓకే చెప్పినట్టే అనుకుంటా. ఎంఎం తన ఫ్యామిలీని కలుసుకుంటాడు. ఫ్రెంచి అండ్ కిమికో క్లోజ్ అవుతూ ఉంటారు. అంతా కోల్పోయిన హోమ్లాండర్ దగ్గర ఇప్పుడు తన హ్యాండ్ మాత్రమే ఉంటుంది. ఆలిస్టర్ విక్టోరియాకి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తాడు. విక్టోరియా స్పెషల్ షూప్ అఫైర్స్ ఆఫీస్ స్టార్ట్ చేస్తుంది. ఫోన్ పెట్టగానే ఆలిస్టర్ హెడ్ పగిలిపోతుంది అండ్ అదంతా చేసింది విక్టోరియానే. సో లాస్ట్ ఎపిసోడ్ లో వాళ్ళందరినీ చంపింది కూడా ఈమెనే. బట్ ఎందుకు, వై అనేది మనకి సీజన్ 3లోనే తెలుస్తుంది. బాయ్స్ తో సపరేట్ అయిపోయాక హ్యూయి వెళ్లి విక్టోరియా ఆఫీస్ లో జాబ్ అడుగుతాడు అండ్ ఇక్కడితో ది బాయ్స్ సీజన్ 2 ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.